నాన్న తర్వాత నాన్న అని ఎవరిని అంటారో తెలుసా? మన అన్నయ్యని మాత్రమే అనగలరు. ఎందుకంటే నాన్న ఎలా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారో మన అన్నయ్య కూడా అంతే. మన అమ్మ నాన్న మనం ట్రైన్ ఎక్కామా లేదా, ఎక్కడున్నామని పదే పదే కాల్ చేస్తారు. అదేలాగా మన అన్నయ్య కూడా అంతే. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా అని పదే పదే కాల్ చేస్తూ ఉంటారు. అన్నయ్య ఉన్నారని చెప్పి చాలామంది ఫీల్ అవుతారు. అరే రిస్ట్రిక్షన్స్ రా, అన్నయ్యనా ఏంటి, అక్కుంటే బాగుండు, షేర్ చేసుకోవచ్చు అని. కానీ ఇంట్లో వాళ్ళని అడగలేని టైంలో మనకి హెల్ప్గా నేనున్నాను అంటూ మన అన్నయ్య ముందుకు వస్తాడు. వాడి దగ్గర ఉన్నా లేకపోయినా అన్నయ్య నాకు 100 రూపీస్ కావాలి అనగానే 100 కన్నా 500 ఇచ్చే అంత హెల్ప్ చేస్తారు. మనం ఒకరి దగ్గర తక్కువ అవ్వకుండా, ఒకరి దగ్గర చేయి చాపకుండా చూసుకుంటాడు. అలా మనల్ని మన నాన్న మాత్రమే చూసుకోగలరు. అలాంటి అన్నయ్య దొరకడం ఎంత అదృష్టంగా ఉంటుంది చెప్పండి. మన అన్నయ్య బిజీగా ఉన్నాడు, అసలు మనల్ని పట్టించుకోవట్లేదు ఏంటి అనుకునే టైంలో మనం ఇంటికి రాగానే మనకి నచ్చినవన్నీ కొనిస్తాడు.